ఇక వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ నుంచి ఉపశమనం కోసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. నెల్లూరు జిల్లాలోని అక్రమ కేసుకు సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ తో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్స్ కూడా దాఖలు చేయగా ఇవాళ దానికి సంబంధించిన విచారణ జరిగింది. అయితే ఈ విచారణకు కాకాణి సహకరించట్లేదని, నోటీసులు ఇచ్చేందుకు వెళ్లినా కూడా ఆయన అందుబాటులో లేరని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయనపై అదనపు సెక్షన్స్ తో పాటు నిన్న ఎస్సీ ఎస్టీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దాంతో ఆయా అంశాలను మెమో రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించిన ఏపీ హైకోర్టు కాకాణి క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్స్ పై తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. మరొక వైపు కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కావడంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నిన్న విచారణకు హాజరు కాకపోవడంతో హైదరాబాద్ లోని కాకాణి ఇంటికి వెళ్లారు నెల్లూరు పోలీసులు. రెండోసారి నోటీసులు ఇచ్చారు. అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇక నెల్లూరు జిల్లా పొదలకూరు క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణి A4 గా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ కి ఏపీ హైకోర్టు నిరాకరణ తెలపడంతో నెల్లూరు పోలీసుల విచారణకు కాకాణి హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదిలా ఉంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారు? అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? పోలీసుల విచారణకు ఎప్పుడు వెళతారు? ఈ అంశాలపై TV9 వేదికగా క్లారిటీ ఇచ్చారు. పోలీసులు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని, నెల్లూరులో లేని సమయం చూసి నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. రేపు నెల్లూరుకు వెళ్లనున్నట్లుగా కూడా తెలిపారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇది తప్పు చేసినటువంటి వాడు భయపడాలి. తప్పులో ఇరికించాలని మీరు చూసేటప్పుడు దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. ప్రభుత్వం ఒక వ్యక్తిని కేసులో ఇరికించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పడానికి ఉదాహరణ ఎస్సీ ఎస్టీ కేసు. నిన్న రాత్రి, ఈరోజు బెయిల్ వస్తుందంటే నిన్న రాత్రి, నిన్న ఒకసారి మొన్న నెల్లూరులో శుక్రవారం దాకా ఉన్నాను. 6 దాకా నోటీసులు ఇవ్వలేదు. శనివారం బయలుదేరి హైదరాబాద్ వచ్చా. ఇంట్లో లేరని తెలిసి ఇంట్లో పైన గోడ కంటించి దాన్ని ఒక ప్రహసనంలాగా మార్చి ఎక్కడికి పారిపోలేదు. చెప్తూనే ఉన్నా అందరికయ్యా నేను ఇంట్లోనే ఉన్నానని. ఈ రోజు అమ్మని మీరు అజ్ఞాతంలో ఉన్నారు, ఆడున్నారు కదా, దానికి అర్థం లేదు, అర్థం లేని మాటలు, దాని ప్రచారం దుష్ప్రచారం. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మురళి, కాకాణి పోలీసుల ముందు హాజరు కావాల్సిందేనా లేక ఇతర ఆప్షన్స్ ఏవైనా చూస్తున్నారా? ఎందుకంటే బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? అంటే కోర్టును ఆశ్రయించారు. ముందుగా అయితే ఆదివారం నోటీసులు ఇచ్చిన తర్వాత సోమవారం విచారణకు రావాలని నెల్లూరు పోలీసులు ఆయనకు కోరిన నోటీసుల ద్వారా తెలిపారు. అయితే తొలి రోజు నోటీసుల అందుకున్న తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి రాలేదు. హైదరాబాద్లో ఉన్న విషయం తెలిసిన తర్వాత హైదరాబాద్కు వెళ్ళి అక్కడ కూడా నోటీసులు ఇచ్చారు. వాస్తవానికైతే ఇవాళ రెండో నోటీసు ప్రకారం ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సి ఉంది. అయితే ఆయన హైదరాబాద్లోనే ఉన్నటువంటి విషయం తెలిసింది. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. దానికి ఇవాళ విచారణ జరిగితే ఆ విచారణలో అతనికి పిటిషన్కు హైకోర్టు నిరాకరించింది. విచారణ సమయంలో మేము ఈ సమయంలో బెయిల్ కానీ ముందస్తు ఉపశమనం కానీ ఇవ్వలేమని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరొకసారి విచారణ ఎల్లుండి జరగబోతుంది. అయితే రేపు సాయంత్రం నెల్లూరుకి రాబోతున్నాను. శుభకార్యం కోసం హైదరాబాద్కు వచ్చినటువంటి తాను రేపు సాయంత్రానికే నెల్లూరుకు వస్తాను. ప్రజలకు అలాగే పోలీసులకు కూడా అందుబాటులో ఉంటానని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. మరోవైపు పోలీసులు అయితే మాత్రం నిన్న అంటే ఉన్నటువంటి సెక్షన్లు కాకుండా అట్రాసిటీ కేసును కూడా నమోదు చేశారు. ఏదైతే మైనింగ్ జరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో గిరిజన కాలనీ ఉంది. ఆ కాలనీ వాసులను బెదిరింపులకు పాల్పడ్డారు మైనింగ్ జరిపేటువంటి క్రమంలో. సో కాబట్టి అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసిన తర్వాత బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ అన్నటువంటి విషయం అర్థమవుతోంది. సో ఇదే విషయాన్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా చెప్పారు. బెయిల్ వస్తుంది అన్నటువంటి కారణంతో ఈ అక్రమ కేసులు మరిన్ని కేసులు కూడా బనాయించారని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు నెల్లూరుకు వచ్చిన తర్వాత ఎల్లుండి విచారణకు హాజరవుతారా, ఆయన విచారణకు హాజరయ్యే సమయం వరకు కూడా పోలీసులు వేచి చూస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మాత్రం జిల్లాలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైనటువంటి కేసు తర్వాత వైసీపీ నుంచి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రభుత్వంపై కావాలనే ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు నెల్లూరుకు వచ్చిన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ మురళి.